అన్నం పెట్టేవాడు రైతన్న అంటారు. ఆ వ్యవసాయం చేసే ఆ రైతన్న ఎన్నో కష్టాలోర్చి, ఎంతో శ్రమపడి ఎన్నో రోజులు వేచి చూస్తే గాని పంట చేతికి రాదు. ఆ పంట మన దాకా రాదు. అయితే ఇప్పుడు అలాంటి రైతన్నే కా క్యాన్సర్ కోరల్లో చిక్కుకుంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే కొన్ని సర్వేలు తేల్చినయి తాజాగా. ఎక్కువ శాతం వ్యవసాయ క్షేత్రం నుంచే రైతుకు ముప్పుంది అనేది. అది కూడా క్యాన్సర్ కారకాలు ఎందుకు అంటే ముందు రైతుకి పంట పండించడానికి ఎన్నో రకాల కెమికల్స్ వాడతారు. యూరియాను మందులు పురుగు పట్టకుండా మందు ఇవన్నీ వాడతారు. వాటిని పిచికారీ చేసే సమయంలో దాని నుంచి వచ్చేవి కొన్ని బ్యాక్టీరియా ఏదైతే ఉంటో దాని ద్వారా కంప్లీట్‌గా ఆ రైతు కొన్ని రోజులకి క్యాన్సర్ బారిన పడుతున్నాడు అని లెక్క తేలిందట. వాస్తవానికి ఇది కొన్ని జిల్లాల నుంచి కొన్ని టెస్టులు కూడా చేశారు రైతులకి. దాదాపుగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో 1.93 లక్షల మంది నోటి, రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ల అనుమానితులుగా గుర్తించారట. ఇప్పుడు వాళ్ళందరి దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులకు పంపించారు. ఎక్కువ శాతం నోటి క్యాన్సర్ రిఫరల్స్ ఉన్నాయట 9221. అలాగే రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కూడా ఉందట. ఈ 3 ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా జిల్లాల్లోనే. దీంతో ఇప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు 2 లక్షల మందికి. మిగిలిన వాళ్ళకు కూడా ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ ఈ వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకే ఎక్కువ ఇవి ఉన్నాయంట. మిగిలిన రైతులందరూ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఇది నిజంగా చాలా సాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే రైతులు గనక పంట పండించకపోతే మనకి ముద్ద దిగదు. ఏదైనా అది ఓన్లీ వరి అని చెప్పడానికి లేదు. మిర్చి రైతు కానీ, వరి రైతు కానీ, లేదంటే పెసలు, కందులు, మినువులు, పప్పు ధాన్యాలు పండించే రైతులు కానీ, కూరగాయలు పండించే రైతులు కానీ ఖచ్చితంగా వాళ్ళు భూమికి సంబంధించి భూసారానికి సంబంధించి కొన్ని వాడతారు. సో ఆ మందులు వాడిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారా ఏంటి అనేది కూడా త్వరలోనే నిపుణులు చెప్పే అవకాశం. ప్రస్తుతం అయితే శాంపుల్ సేకరిస్తున్నారు. ఎక్కువ మందిలో అయితే మాత్రం ఇప్పటికే ఈ క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు గుర్తించారట.